కోహ్లీ తమ్ముడు, మొత్తానికి సాధించావు నువ్వు. మరలా నాన్న అయినావు నువ్వు. 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇండియన్ టీంలోకి మళ్ళీ కోహ్లీని దింపావు నువ్వు. అవును ఏపీడి బ్రో, నాకు కొడుకు పుట్టినందుకు నాకు మా ఇండియన్ క్రికెట్ బోర్డు వాళ్ళు చాలా ఆనందపడుతున్నారు. సర్లే కాని కోహ్లీ తమ్ముడు, నీ కొడుకును కూడా సచిన్ కొడుకులా తయారు చేయకు. వాడు ఇంకా ఇండియన్ టీంలోకి సెలెక్ట్ కాలేదు. వాడు ఏంటి జేవిలియర్స్ తమ్ముడు, మరీ ఎంత మాట అన్నావు? హీరో విలన్ కొట్టుకొని మధ్యలో కమెడియన్ చంపేసినట్టు మీరు మాట్లాడుకుంటా మధ్యలో నా కొడుకేం చేశారయ్యా? అలా కాదు సచిన్ భయ్యా, నేను కోహ్లీకి ముందు జాగ్రత్తలు చెప్తున్నా. నువ్వేం బాధపడకు. కానీ ఏపీడి తమ్ముడు, నేనేం అనుకోలే కానీ ఎంతకు నాకు ఒకటి అర్థం కావట్లేదు. నాకు కొడుకు పుడితే మీరిద్దరు దేనికి పరేషాన్ అవుతున్నారు? ఏం లేదు కోహ్లీ తమ్ముడు, దావత్ ఇస్తావా ఇవ్వవా అని పరేషాన్ అవుతున్నాం. దావత్ ఎందుకు ఇవ్వను భయ్యా, దావత్ ఇస్తాను. పూజారి దగ్గరికి ఒక మంచి రోజు చూసుకొని దావత్ ప్లాన్ చేస్తానులే. ఏంటి కోహ్లీ తమ్ముడు, దావత్ వాళ్ళిద్దరికేనా, నాకు లేదా? ఏంటి ధోని భయ్యా అంత మాట అన్నావు? ఎవడు 6 కొడితే బంతి స్టేడియం బయట పడుతుందో అతడే ధోని కదా. నిన్ను పిలవకుండా పార్టీ చేసుకుంటానా ఏంటి? కోహ్లీ తమ్ముడు, ఏం పరేషాన్ కావద్దులే. ఒప్పిస్తావని నాకు ముందే తెలుసు, కావాలని అడిగినా. ధోని భయ్యా ప్రపంచ దేశాలని గడగడలాడించిన కెప్టెన్ కూల్ కదా నువ్వు. ఇంతకు నీ కొడుక్కి పేరు హక్కాయ్ కోహ్లీ అని పేరు పెట్టావా? అంటే పూజారి ముహూర్తం చూసి హక్కాయ్ కోహ్లీ అని పేరు పెడితే మంచి పేరు వస్తుందని నేను ఆ పేరు పెట్టాను భయ్యా. వాట్సాప్ కోహ్లీ బ్రో, ఇంతకీ మన పొరగాడిని ఎప్పుడు దించుతున్నావు? కోహ్లీ బ్రో, ఇంతకీ మన పొరగాడు ఎప్పుడు ఆర్సీబీ టీంలోకి వస్తాడు? మ్యాక్సీ ఫ్యాబ్ బ్రో, పోరగాడు మొన్ననే అయ్యా పుట్టింది, అప్పుడే మ్యాచ్లు ఎలా ఆడతాడు? కోహ్లీ బ్రో, కొడుకు అంటున్నావు, ఇంతకీ దావత్ ఇస్తావా ఇయ్యవా? దావత్ ఏం కర్మ మ్యాక్సీ, నీకు దావత్తో పాటు పోరీని సెట్ చేస్తా, వచ్చేయ్. కోహ్లీ, పోరంటే నేను కూడా వస్తాను మరి. అందుకే నా ఫ్యాబ్ బ్రో, బాడీ బాగా పెంచుతున్నావు. ముసలాడితే కానీ మహా అనుభావుడి నువ్వు. ఏంటి కోహ్లీ, నువ్వు మంచి ఛాన్స్ కొట్టావు. ధోని భయ్యాకి కూతురే, నాకు కూడా కూతురే పుట్టింది. ఇండియన్ టీంలోకి చిన్న కోహ్లీని ఎప్పుడు దించుతున్నావు? రోహిత్, నువ్వు చెప్పిన మాటలకు నాకు చాలా ఆనందంగా ఉంది. మీ ఇద్దరికి కూతురు పుడితే నేనేం చేసేదయ్యా? అలా కాదు కానీ ఇంకో మాట చెప్పు నువ్వు. కొడుకంటే చాలా అదృష్టం. అదృష్టమో దురదృష్టమో, వాడు పెద్దయ్యాక ఎలా ఆడతాడో మనకెట్ట తెలుస్తుంది ఇప్పుడే? వాడు పెద్ద అయినాక బాగా ఆడతాడు కానీ దాని గురించి అప్పుడు చూసుకున్నాం. ఇంతకీ దావత్ ఎప్పుడు? నేను ఒక మంచి రోజు చూసుకొని ఆ రోజు చెప్తా, అందరూ బయలుదేరి వచ్చేయండి. కోహ్లీ భయ్యా, నన్ను మర్చిపోయావు నువ్వు. మీ సిరాజ్ మీద మర్చిపోతే ఎలా నువ్వు? సిరాజ్, నువ్వేం పరేషాన్ కావద్దయ్యా, వాళ్ళతో పాటు నువ్వు కూడా ఏదో మూల కూర్చొని వచ్చేయి. కోహ్లీ, మరి నా సంగతి ఏంది? నన్ను పిలవ్వా దావత్కి? జడ్డు, ధోనిని పిలిస్తే ఒకటి, నిన్ను పిలిస్తే ఒకటే, అందరూ కలిసి కట్టుగా వచ్చేయండి. ఇట్లా కాదు కానీ దావత్కి ఎవరు రావాలనుకుంటున్నారో వాళ్ళంతా ఫ్లైట్ ఎక్కి వచ్చేయండి, ఏదో ఒక మూల